అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనం కొద్ది దినముల నుంచి కీర్తనలు ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తనలు 132వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు. నేను మీకోసము 132వ కీర్తన 1-2 వచనాలు చదివి వినిపిస్తాను. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాను. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా వాగ్దానాలు, ఐక్యత మరియు వేడుక అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా ఈ సారాంశాన్ని మనము రాసుకోవడానికి వీలు కలుగుతుంది. దేవుని వాగ్దానాలను గుర్తించుకుంటూ కీర్తనకారుడు దేవుడు దావీదు ఇంటిని కాపాడమని మరియు సీయోనును రక్షించమని దేవుణ్ణి అడిగాడు. దేవుడు అలా చేస్తాడని కీర్తనకారునికి నమ్మకం ఉంది. దావీదు సింహాసాన్ని కాపాడుతానని మరియు సీయోనును తన నివాస స్థలంగా చేసుకుంటానని ప్రభువు వాగ్దానం చేశాడు. నీతి మరియు ఆనందము దానిని నిలబెట్టేలాగా ఆయన చేస్తాడు. ఆలయంలోకి ఎక్కినప్పుడు ఆరాధికులు పాడిన పాట ఇలా ముగిసింది. 133వ కీర్తన ప్రజల ఐక్యతను వేడుకగా జరుపుకోగా 144వ కీర్తన ప్రభువును వేడుకగా జరుపుకున్నట్లుగా ఈ సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా 132:1-18 దేవుడు మనతో పని చేస్తాడు. దేవుని మార్గదర్శకంలో పనిచేసేవారు దేవుడు ప్రజలతో ఎలా భాగస్వామ్యం అవుతాడనే రహస్యాన్ని అనుభవిస్తారు. వారు ఆయనతో సన్నిహితంగా పెరిగే కొద్దీ వారు ఆయనతో సహవాసం ద్వారా మాత్రమే నిజంగా అనుభూతి చెందగల మరియు అర్థం చేసుకోగల వాస్తవికతను ఎదుర్కోవటం ప్రారంభిస్తారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో పనిచేస్తాడు. ఎంత భాగ్యం అండి! దేవుడు తన బిడ్డలతో పనిచేస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారితో కలిసి ఈ లోకంలో పనిచేస్తాడు. కనుక మనము నింపబడాలి, ఆయనతో కలిసి పనిచేయాలి. ఆయన రహస్యాలను ఆయన మనకి బయలుపరుస్తాడు, తన ప్రజలకి బయలుపరుస్తాడు. ఈ రహస్యంలోనికి మనలను కూడా పిలిచాడు. ఈరోజు మనతో కలిసి పనిచేయాలని కోరుకుని దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి. మనము ఆయనతో కలిసి పనిచేయాలి. ఈరోజు నీవు నేను పనిచేస్తున్నామో లేదో ఆలోచించేద్దాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 134:1-3 మనము ఆయనను స్తుతించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనం పొందగలుగుతాం కదండి. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయనను గుర్తించటం, ఆరాధించటం మరియు అనుసరించటం కదండి. దేవుని స్తుతించడం అంటే ఆయనను గుర్తించటం, ఆరాధించటం, మనం అనుసరించటం. ఈ విధంగా జీవించడం ద్వారా మనము ఆయన ఆశీర్వాదాలు పొందేందుకు మనలను సిద్ధపరచుకుంటాం. ప్రియమైన వాళ్ళ ఈరోజు విషయాన్ని ఆలోచించాలి. ఆకాశము మరియు భూమి యొక్క సృష్టికర్త ఆశీర్వాదాలను పొందాలని మనం నిజంగా కోరుకుంటే మన హృదయంతో ఆయన పేరును స్తుతించాలి, ఆయన కనపరచాలి. ఈరోజు ఆయన స్తుతిస్తున్నామా, ఆయన కనపరుస్తున్నామా ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి వందనాలు. నువ్వు గొప్ప దేవుడు నైనా, నిన్ను స్తుతించి కనపరిచే దేవుడు నైనా ప్రభా, ఆ విధంగా మమ్మల్ని తయారు చేయండి. నీతో కలిసి పనిచేసేవారుగా మమ్మల్ని తయారు చేయండి. వాక్యం వెంటనే ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నానికి మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.